అయితే తన స్వరూపమందు తన పోలికగా సృష్టించిన నరుడు ఏమైపోయాడంటే కాలక్రమేణా అసలు దేవుని పోలికలో నుండే తప్పిపోయాడండి. దేవుని స్వరూపం నుండే తప్పిపోయాడు. చూడండి, ఇద్దరు కవల పిల్లలు మనం చూసామంటే చాలా చక్కగా ఇద్దరు ఒకేలాగా ఒకే పోలికలో ఉంటారు కదండి. కొంతమంది అయితే చిన్నప్పుడు సేమ్ ఒకేలాగా ఉన్న పిల్లలు ఎదిగే కొద్దే ఏమైపోతారండి, వారి పోలికలు కొంచెం భేదాలు అనేవి మనకే కనిపిస్తాయి. అలాగనే ఈ మనిషి జీవితంలో కూడా ఇదే జరిగిందండి. రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఏమైపోయింది, పూర్తిగా దేవుని పోలికకు దూరం అయిపోయాడు. మనం చూస్తే ఆదికాండంలో మనం చదివిన మాట జ్ఞాపకం చేసుకుంటే తన స్వరూపమందు తన పోలికగా నరుణ్ణి సృజించాడు. కానీ ఎలాగైపోయారు, ఈ మానవాళి అంతా ఎలాగైపోయిందంటే దేవుని పోలికకు పూర్తిగా విరుద్ధంగా మారిపోయింది.